హలో శ్రీలు ఫ్యామిలీ, బాగున్నారా? బాగుండాలండి. మీరు ఎప్పుడూ బాగుండాలి. మంచి ఆలోచనలు చేస్తూ, చాలా మందికి మంచి పనులు చేస్తూ, లైఫ్ టైంలో ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలి. ఇది వినండి. ఒక అక్క తమ్ముళ్ళిద్దరూ ఒక బజార్లో నడుస్తున్నారు. తమ్ముడికేమో 4 సంవత్సరాలు, అక్కకి 6 సంవత్సరాలు. ఇద్దరు నడుస్తూ ఉన్నారు. అలా నడుస్తూ ఉండగా తమ్ముడు ముందుకు వెళుతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి తన పక్కన అక్క లేదు. అక్క ఒక బొమ్మల దుకాణం ముందు నిలబడి షోకేస్ లోని బొమ్మల్ని ఎంతో సంతోషంగా చూస్తోంది. తమ్ముడు వెంటనే అక్క నిల్చున్న షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఏంటక్క చూస్తున్నావు? నీకేం కావాలి అని అడిగాడు. అతని అక్క షోకేస్ లోని బొమ్మల్ని చూపించి, అదిగో నాకు ఆ బొమ్మ కావాలి అని చెప్పింది. తమ్ముడు అక్క చెయ్యి పట్టుకొని షాప్ లోపలికి వచ్చి ఆ బొమ్మని తీసి అక్క చేతిలో పెట్టాడు. ఎంతో బాధ్యత గల తమ్ముడిలాగా ప్రవర్తించాడు. అక్క ఎంతో సంతోషంగా బొమ్మను చూసుకుంటూ ఉంది. తమ్ముడు క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ షాపు యజమాని వీరిద్దరిని ఎప్పటి నుంచో గమనిస్తున్నాడు. తమ్ముడు అక్కని సంతృప్తిపరిచే విధానం చూసి అతను ఎంతో సంతోషించాడు. ఆనందిస్తూ అతని వైపు చూస్తున్నాడు. తమ్ముడు కౌంటర్ దగ్గరికి వచ్చి ఆ షాప్ యజమాని ఈ బొమ్మ ఎంత అని అడిగాడు. ఆ షాప్ యజమాని జీవితంలో అనేక కష్ట సుఖాలను అనుభవించి పైకొచ్చినవాడు. అందువల్ల ఎంతో ప్రేమగా ఆప్యాయంగా తమ్మునితో నువ్వెంత ఇవ్వగలవు అని ప్రశ్నించాడు. తమ్ముడు తాను సముద్ర పొడ్డున ఏరిన నత్త గుల్లలేవైతే ఉంటాయో, అంటే షెల్స్, మొత్తం తన జేబులోంచి తీసి షాప్ యజమాని బల్లపై ఉంచాడు. షాప్ యజమాని ఆ నత్త గుల్లల్ని డబ్బులు లెక్క పెట్టినట్టుగా లెక్క పెట్టాడు. ఇంతలో ఆ తమ్ముడు దిగాలుగా చూసి, ఇవి ఆ బొమ్మ ఖరీదుకు సరిపోతాయా అండి అని అడిగాడు. దానికి ఆ షాప్ యజమాని, లేదు నీ దగ్గర చాలా ఎక్కువే ఉన్నాయి, నేను ఆ బొమ్మ ఖరీదుకు సరిపడే షెల్స్ ని ఉంచుకొని మిగతావి నీకు తిరిగి ఇచ్చేస్తాను అని జవాబిచ్చాడు. చెప్పినట్లే బొమ్మ ఖరీదు వరకు 4 నత్తగుల్లల్ని తీసుకొని మిగతావి తమ్ముడికి తిరిగి ఇచ్చేశాడు. తమ్ముడు ఎంతో సంతోషంగా మిగిలిన నత్తగుల్లల్ని జేబులో వేసుకొని అక్క చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే షాప్ లో పనిచేస్తున్న అబ్బాయి ఇదంతా ఎంతో ఆశ్చర్యంగా గమనించాడు. అతడు యజమాని దగ్గరకు వచ్చి, అంత ఖరీదైన బొమ్మను 4 నత్తగుల్లలకు ఎలా ఇచ్చారు అని అడిగాడు. షాప్ యజమాని ఇలా చెప్పాడు, మనకు ఇవి డబ్బులు కాదు, నత్తగుల్లలు మాత్రమే. కానీ ఆ బాలునికి అవి చాలా విలువైనవి. అంత చిన్న వయసులో డబ్బంటే ఏమిటో కూడా అర్థం కాదు. పెద్దవాడిగా ఎదుగుతున్న కొద్దీ డబ్బంటే ఏంటో తెలుసుకుంటాడు. అప్పుడు అతను అక్కకు 4 నత్తగుల్లలిచ్చి మంచి బొమ్మను కొన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. డబ్బులు ఇవ్వకుండా బొమ్మను కొన్నాను అని నన్ను గుర్తు తెచ్చుకొని ప్రపంచంలో ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారా అని అనుకొని మంచి ఆలోచనలు చేస్తాడు. ఇది అందుకు మంచి పునాది అని అనుకోవచ్చు. అదన్నమాట. సో దీంట్లో మోరల్ ఏంటనుకుంటున్నారు? స్వచ్ఛమైన ప్రేమను త్యాగం ద్వారా గుర్తించవచ్చు. కరుణ, ప్రేమ కలిగిన మనుషులను వారు దయతో చేసే పనుల ద్వారా గుర్తించగలుగుతాము. మనం కూడా ఇతరులకు మంచినే చేస్తూ మన జీవిత కాలంలో ఎంతో మందికి స్ఫూర్తినిద్దాం. సరేనా? మీకు నచ్చిందా? మరి మీరేమనుకుంటున్నారు అన్నది నాకు కింద కామెంట్స్లో పెట్టి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఎవరికైనా షేర్ చేస్తారా? హ్యాపీగా షేర్ చేసుకోండి. పనిలో పనిగా సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా, మంచి మాట చెప్పినా, లైవ్లోకి వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరేనా? బాయ్. థ్యాంక్ యూ.